హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మీరు ఆల్రెడీ అమెరికా వ్లాగ్స్ చూస్తూ ఉన్నారు. ఈరోజు ఏంటంటే ఒక చిన్న వీడియో మీకు యాడ్ చేద్దామని చెప్పి వీడియో చేస్తున్నాను. ఏంటంటే మనకు జస్ట్ ఆ ఫ్లైట్ ట్రావెల్ ఎలా ఉంటుంది అనేది ఈ వీడియో అనమాట. ఇప్పుడేంటంటే మనం శాన్ ఫ్రాన్సిస్కో నుంచి లాస్ వేగాస్కి ఫ్లైట్లో వెళ్తూ ఉన్నాం. జస్ట్ ఆ జర్నీని మీతో షేర్ చేద్దామని ఈ వీడియో చేస్తున్నాను. ఆ వెళ్ళే దారంతా కూడా చూడండి. నార్మల్‌గా మన ఇండియాలో అయితే ఎయిర్‌పోర్ట్‌కి చాలా సెక్యూరిటీ ఉంటది. ఆ వాల్స్ చాలా పెద్దగా కట్టడం, పైనంతా ఫెన్సింగ్ ఎయడం ఇవన్నీ కూడా ఉంటదనమాట. కానీ ఇక్కడ నార్మల్‌గా మన బస్ స్టాండ్‌కి, రైల్వే స్టేషన్‌కి ఎలా ఉంటదో అలానే ఉందనమాట. ఇది చూసారా? ఇక్కడైతే బ్యాక్ వాటర్ ఒక పక్క, సముద్రం బ్యాక్ వాటర్ ఒక పక్క, ఒక పక్కేమో ఎయిర్‌పోర్టు. చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. ఇక్కడి నుంచి మనం బ్యాక్ వాటర్‌ని చూడొచ్చు. ఒక పక్క ఇది, ఇంకొక పక్కేమో ఫ్లైట్స్ ఆగున్నాయన్నమాట. తర్వాత ఎయిర్‌పోర్ట్ లోపల ఈ వాల్‌కేసిన పెయింటింగ్ చాలా బావుంది. ఇంకొకటేంటంటే ఇక్కడ హోటల్ గూడా ఉందన్నమాట. ఈ హోటల్‌లో అలా సీ బ్యాక్ వాటర్‌ని ఎంజాయ్ చేస్తూ తినేలాగా డిజైన్ చేశారు. ఇదొచ్చి మనం ఎక్కబోయే ఫ్లైటు. ఆహ్, ఇక్కడి నుంచి కూడా చూడండి. ఈ హోటల్ ఇంకొక హోటల్ ఇది. ఇక్కడి నుంచి కూడా మనకు ఆ వ్యూ పాయింట్ అయితే అదిరిపోయింది. తర్వాత ఇక్కడ ఫ్లైటు ఆహ్, అందరూ ఎక్కేదానికి అనుకూలంగా జస్ట్ ఇదొక బ్రిడ్జ్ లాగా వచ్చి ఈ ఈ విధంగా ఫ్లైట్‌కి అటాచ్ అయిపోతూ ఉందనమాట. అంటే ఎక్కడైతే మనకు డోర్ ఉంటదో అక్కడ ఈ విధంగా అటాచ్ అవుద్ది. చాలామందికి తెలిసే ఉంటది ఇది. జస్ట్ ఆహ్, చాలామందికి క్యూరియాసిటీ ఉంటది కొంతమందికి. వాళ్ళ కోసం అనమాట ఈ వీడియో. ఇక్కడ చూసారా అన్నీ చెక్ చేస్తున్నారనమాట. టైర్‌లో గాలి అవన్నీ చెక్ చేస్తూ ఉన్నారు. ఒక ఫ్లైట్ ఆగగానే ఇవన్నీ కూడా ఒకసారి చూసుకుంటూ ఉన్నారనమాట. అదేవిధంగా ఇక్కడ మనకు ఈ ఫ్లైట్ వచ్చి ఇప్పుడే వచ్చింది. దీనిలో నుంచి అంతా కూడా లగేజ్ దింపుతూ ఉన్నారు. ఫ్లైట్ ఆగంగానే అందరూ దానికి సంబంధించి అందరూ కూడా రెడీగా ఉంటారనమాట. ఆహ్, మనకు అన్‌లోడ్ చేయడానికి ఆ సూట్‌కేసెస్ అన్నీ, తర్వాత ఫ్యూయల్ ఏదైనా ఫిల్ చేయాలంటే ఫిల్ చేయడానికి, టైర్లు చెక్ చేయడానికి, అదేవిధంగా డ్రైనేజ్ సిస్టమ్‌ని క్లియర్ చేయడానికి అందరూ రెడీగా ఉంటారనమాట. ఇప్పుడైతే మనం మన ఫ్లైట్ అయితే టేక్ ఆఫ్ అయిపోయింది. నార్మల్‌గా ఏంటంటే చాలా సేపు రన్‌వే మీద ఉండి తర్వాత ఎగురుతుంది. ఇదేంటంటే కొద్దిసేపే రన్‌వే మీద స్పీడెళ్ళి ఎగిరేసిందనమాట. తర్వాత ఇక్కడేంటంటే ఈ లాస్ వేగాస్‌కి వెళ్ళే దారంతా గూడా మనం చాలా డిఫరెంట్ వేరియేషన్స్ అయిన ల్యాండ్‌స్కేప్‌ని మనం చూడొచ్చు. అందువల్లనే ఈ వీడియో నేను మీకు చూపిద్దామని చిన్న చిన్న క్లిప్స్ తీశాననమాట. ఇప్పుడు మనం శాన్ ఫ్రాన్సిస్కోలో ఎగిరామన్నమాట. ఇక్కడ టాప్ వ్యూ ఎలా ఉందో మనం ఇప్పుడు చూడొచ్చు. తర్వాత ఏంటంటే మా పూజి చూడండి హ్యాపీగా ఈ 3 సీట్లు మాయే, ఆ పక్క సీట్లున్న 3 సీట్లు కూడా మాయే అనమాట. 6 సీట్లు మాయి. సో, హ్యాపీగా పడుకొనుంది. ఇక్కడి నుంచి ఒక 1 అవర్ 45 మినిట్సో, 1 అవర్ 25 మినిట్సో జర్నీ అనమాట. సౌత్ వెస్ట్ ఎయిర్‌వేసు. ఇది ఇది చాలా బావుంది. ఈవెన్ లెగ్ స్పేస్ గానీ అంతా బావుంది. అంతకుముందు ఫ్లోరిడాకెళ్ళిందయితే మరీ అంత స్పేసే లేదనమాట. సీటు మధ్యలో అయితే అస్సలు స్పేసే లేదు. ఇదైతే కొంచెం చాలా అనిపించింది నాకు. ఇందాక మీకు చెప్పాను గదా! డిఫరెంట్ ల్యాండ్‌స్కేప్స్ మనం చూడొచ్చు అని. సో, ఇది ఇవన్నీ గూడా ఇప్పుడు మీకు ఏదైతే మీకు నేను టాప్ వ్యూ నుంచి చూపిస్తున్నానో, ఇవన్నీ గూడా మేము ఎళ్ళామనమాట. అవి మళ్ళీ ఆ వీడియోస్ చూద్దురు గానీ, ఇప్పుడు టాప్ వ్యూ నుంచి డిఫరెంట్ ల్యాండ్‌స్కేప్స్‌ని మనం చూడొచ్చు. ఇంకొకటేంటంటే నేను ఇండియా నుంచి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అసలు కిందేం కనిపించదనమాట. ఎగిరేటప్పుడు, దిగేటప్పుడే కనిపిస్తది. కానీ ఇక్కడ మాక్సిమం 10,000 ఫీట్ మాత్రమే పైకెళ్తుంది. అక్కడి నుంచే పైకెళ్ళట్లేదు. మనం అదే ఆ వీడియో ఇంకా నేను లోడ్ చేయలేదు. ఒక ఏరియాకెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ 9,000 ఫీట్ పైనుంచి అక్కడున్న వ్యూ అన్నీ చూసామనమాట. అక్కడికెళ్తే సీ అంతా కూడా పైన బ్లూగా కనిపిస్తుంది కదా! మేఘాలు ఏమీ లేకుండా చాలా క్లియర్‌గా కనిపించింది 9,000 ఫీట్‌లో. సో, దాని మీద ఒక 1000 ఫీట్ మాత్రమే ఎక్కువుందిది. ఈ 1000 ఫీటు అంటే ఆల్మోస్ట్ 10,000 ఫీట్ అన్నమాట. సో, ఇక్కడ ఎక్కువగా మనకు హైట్ ఎళ్ళలేదు కాబట్టి
మనం ఏంటంటే ఈ మొత్తం ల్యాండ్‌స్కేప్‌ని గూడా పైనుంచి బాగా ఎంజాయ్ చేసేలాగా ఉంది. సో, మీకు ఈ వీడియోలో కరెక్ట్‌గా కనిపిస్తుందో లేదో నాకైతే తెలియలేదు కానీ, ప్రతి మూమెంట్‌ని ఎంజాయ్ చేసాం. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ల్యాండ్‌స్కేప్. డిఫరెంట్ ల్యాండ్‌స్కేప్స్ అనమాట. ఒక్కొక్క దగ్గరేమో మొత్తం కొండలు, ఒక్కొక్క దగ్గరేమో మొత్తం ఇసుక అలా ఉంటది. ఈ జస్ట్ కాంప్లిమెంటరీగా చిన్న స్నాక్స్ కాఫీ గానీ, కూల్ డ్రింక్స్ గానీ ఇచ్చారు ఇక్కడ. మామూలుగా ఏందంటే, ఈ లోకల్ ఫ్లైట్‌లో ఏం ఉండవనమాట మనకు. జస్ట్ వాటర్ మాత్రం ఇస్తుంటారు. లేదా వేరే ఏదైనా కూడా మనం పర్చేస్ చేయాల్సి ఉంటది. సో, నేనైతే ఆల్వేస్ కాఫీ లవర్ గాబట్టి కాఫీనే తీసుకున్నాను. అమెరికాలో ఎక్కడ కాఫీ తాగినా గూడా అసలేం సాటిస్ఫాక్షనే లేదనమాట. ఏంటంటే, ఎక్కువగా వీళ్ళు పాలు లేకుండా కాఫీ తాగుతారు. ఆ డికాషన్‌తోనే తాగుతుంటారనమాట. అది కూడా మనకు ఘాటుగా ఏముండదు. చాలా లైట్‌గా, మైల్డ్‌గా ఉంటది. దానిలో మిల్క్ కావాలన్నోళ్ళు మిల్క్ యాడ్ చేసుకొని తాగుతూ ఉంటారు. కానీ ఎలాగో కాఫీ లవర్ కాబట్టి ఎలా ఉన్నా పర్లేదు అన్నట్టు కాఫీని మాత్రం ఎక్కడ వదలలేదు. సో, కాఫీ ఎంజాయ్ చేస్తూ ఇక్కడ ల్యాండ్‌స్కేప్‌ని టాప్ వ్యూ నుంచి చూస్తూ చాలా అనిపిచ్చింది. ఇక్కడికొచ్చేటప్పటికి ఎక్కువగా మనం వాటర్‌ని చూడొచ్చు. ఇదేదో మానస సరోవర్‌లాగా చుట్టూరు కొండలు, మధ్యలో వాటర్ ఒక దగ్గరుంది. ఇదైతే కొద్దిగా ఎక్కువ వాటర్ ఉందనుకోండి. తర్వాత మనం ఇప్పుడు ఇసుకలోకొచ్చేసామన్నమాట. ఫుల్లు ఇసుక. చూడండి మీరు ఆ టాప్ వ్యూ నుంచి చూడొచ్చు. ఇక్కడ ఇసుకలో గూడా ఒక దగ్గర ఆహ్, హ్మ్, చి చిన్న కొలంలాగా కనిపించింది. కనిపిస్తుందనుకుంటా ఇప్పుడు. అంత ఇసుకలో మధ్యలో వాటర్ అన్నమాట. ఇది కూడా చాలా బ్యూటిఫుల్‌గా ఉండింది. ఇక్కడైతే పెద్ద నదిలాగా పారుతూ ఉన్నట్టు అనిపిస్తుంది. ఈ ల్యాండ్‌స్కేప్ అయితే అసలా డైరెక్ట్‌గా చూసినప్పుడైతే విజువల్స్ అయితే నిజంగా నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. అది చూడండి పైనుంచి దారి కూడా మనం చూడొచ్చు. ఆ పాములాగా కనిపిస్తుంది కదా! లెఫ్ట్ సైడ్‌లో. అది అంతా రోడ్ అనమాట. తర్వాత ఇక్కడికొచ్చేటప్పటికి ఎక్కువగా వాటర్. ఇక్కడ పక్కనే మనకు సముద్రం ఉంది కాబట్టి, ఈ బ్యాక్ వాటరే అనుకుంటా ఎక్కువగా మనకు అక్కడక్కడ బ్యాక్ వాటరే కనిపిస్తూ ఉంటది. తర్వాత ఇది యాక్చువల్‌గా మీరు టైం ఎంత అనుకుంటున్నారు? ఆల్మోస్ట్ 8:30 అయిందనమాట. 8:30కే మనకు అక్కడ సన్‌సెట్ అవుతది. 8:30కి కూడా ఎండ అదిరిపోతున్నట్టు అనిపిస్తుందనమాట. నార్మల్‌గా లాస్ వేగాస్‌లో చాలా ఎండ. అసలు మనం తట్టుకోలేమనమాట. అంత ఎండ. నార్మల్‌గా ప్రణవ్ మాకు చెప్పినప్పుడు, ఇక్కడ ఎండ ఎక్కువగా ఉంటది. ఆహ్, మీరు దానికి తగ్గట్టు అన్నీ రెడీ చేసుకోండి. అంబ్రెల్లా తీసుకోవడం, సన్ స్క్రీన్ కొట్టుకోవడం అలాంటివి చెప్పినప్పుడు, మనం చూడని ఎండలా మన ఇండియాలో అనుకున్నాం. కానీ నా లైఫ్‌లోనే ఫస్ట్ టైం ఇంత ఎండ ఉంటుందా అనేది ఆశ్చర్యం అనిపించింది. అసలా ఈవినింగు 7:30కి ఎళ్ళినా గూడా బయటెళ్తే లాస్ వేగాస్‌లో మనకు నిప్పుల కుంపటి మీద మనల్ని కూర్చోబెడితే ఎలా ఉంటదో అలా ఉండిందనమాట. అంత వేడిగా ఉండింది. అసలు నిజంగా ఆ ఊర్లో ఉన్నవాళ్ళు ఎలా బతుకుతున్నారా నాయనా అనిపించింది. ఆహ్, బయట ఆ హోటల్ రూమ్ నుంచి బయట రాగానే అట్టే తలలో నరాలకి వేడెక్కిపోయిందనమాట. తలనొప్పొచ్చేసింది. అంత కష్టం అనిపించింది. అక్కడ యాక్చువల్‌గా స్ట్రీట్ వాక్ అంతా బావుంటది. అలా నడుచుకుంటూ వెళ్ళి వాటర్ ఫాల్‌ని గానీ, అక్కడ ఆ సిటీని గానీ ఎంజాయ్ చేయొచ్చు. మా ప్రణవ్ అలా నడుచుకుంటూ పోదామమ్మా ఆల్రెడీ 8:30 అయింది కదా! ఎళ్దామంటే, అస్సలు నడిచే పరిస్థితే లేదు. కార్‌లో కావాలంటే తిప్పు కానీ మేమైతే నడవము అని చెప్పాము. అంత ఎండ అనమాట. చాలా ఇది అనిపించింది అక్కడ. ఇంకేం చూడబడలేదనిపించింది. అట్లా అనిపించిందనమాట. సరే ఆ వీడియోస్ పెట్టినప్పుడు అక్కడ చాలా ఎంజాయ్ చేసాం. కానీ ఎండ మాత్రం తట్టుకోలేకపోయాం అనమాట. సో, మీరెవరైనా లాస్ వేగాస్ చూడాలంటే సమ్మర్‌లో మాత్రం అస్సలు ప్రిఫర్ చేయొద్దు. తర్వాత మనకేంటంటే ఇక్కడ మనం ఇంకా కొద్దిసేపట్లో ఆహ్, లాస్ వేగాస్‌లో మనం ల్యాండ్ అవ్వబోతున్నాం. ఆల్రెడీ దగ్గరకొచ్చేసాం. ల్యాండ్ అయిపోయామనమాట. ఇక్కడేంటంటే మాకు యాక్చువల్‌గా మేము శాన్ ఫ్రాన్సిస్కో నుంచి ఆహ్, ఒమహా వెళ్తూ ఉన్నాం. మధ్యలో లాస్ వేగాస్ నుంచి కనెక్టివిటీ ఫ్లైట్ అనమాట. ఇక్కడ ఇప్పుడు మేము ఫ్లైట్ ఆగిందో లేదో వెంటనే ఆహ్, సూట్‌కేసెస్ కోసం వచ్చారు. ఇక్కడ చూసారా చెయ్యి ఇలా పెట్టాడు మన అద్దానికి. ఇక్కడ నేను వీడియో తీస్తున్నది చూసి ఇక్కడ ఇక్కడ హ్మ్,
ఈ పోర్టర్ అనుకుంటా ఆయన. పోర్టరా లేకపోతే అక్కడ అన్‌లోడ్ చేసేవాళ్ళో. ఇది చూడండి గన్‌లాగా ఉంది ఈ సూట్‌కేస్ అయితే. కావాలని అలా అద్దం మీద చెయ్యి అలా పెట్టాడనమాట. నేను వీడియో తీస్తున్నానని. ఇప్పుడు మరి నేను వీడియో తీస్తున్నానని చిన్నగా పెడుతున్నాడా? లేకపోతే ఏంటో అర్థం కాలేదు. చాలా స్మూత్‌గా లోడ్ చేస్తూ ఉన్నాడనమాట. మామూలుగా అయితే సూట్‌కేస్‌లు ఇసిరిసిరి కొడతారు. మా సూట్‌కేస్ అయితే ఒకసారైతే లోపల నేను ఇన్‌స్టా పాట్ పెడితే మొత్తం ఆ పాట్ బెండ్ అయిపోయింది. మొత్తం ఇంతలా సొట్టబడిపోయిందనమాట. అంత రఫ్‌గా ఇసిరేస్తూ ఉంటారు. కానీ ఈయనేం నాకు తెలియలేదు. చాలా స్మూత్‌గా హ్యాండిల్ చేస్తున్నారు ఒక్కొక్క సూట్‌కేస్‌ని గూడా. మొత్తం ఏంటంటే ఇక్కడ 2 ట్రక్కులున్నాయి గదా! ఒకటేమంటే ఇక్కడ దిగేవాళ్ళ సూట్‌కేసెస్ అనమాట. ఇంకొకటేమంటే నెక్స్ట్ ఫ్లైట్‌కి ఆహ్, వాళ్ళు నెక్స్ట్ ఫ్లైట్‌కి లోడ్ చేస్తారు. అదన్నమాట. అందువల్లనే వాళ్ళు సెపరేట్‌గా లోడ్ చేసుకుంటూ ఉన్నారు. సో, పూజి ఏంటంటే ఉండు వాళ్ళనడగాలి. ఎందుకలా చేయబెట్టావని అడగాలి అని చెప్తే, ఏదోలే పెట్టాడులే పాప వదిలేయి అంటే, పూజి వదలలేదు. అడుగుతానుండు అని చెప్పి పైనుంచి చూపించిందనమాట. సో, దానికంటే ముందు ఇక్కడ చూసారా? ఇది మనకు వాష్‌రూమ్స్‌లో వచ్చిన డ్రైనేజ్ వాటర్‌ని అది క్లీన్ చేస్తూ ఉంది. పక్కన ఉన్న మిషను. కింద ఫ్లోరింగ్‌లో డ్రైనేజీ సిస్టమ్ ఉంది కదా! అక్కడ పెట్టారు. మా పూజి చూడండి నాక్ చేసి మరీ అతన్ని పిలుస్తూ ఉంది. పిలిసి ఎందుకలా చేయబెట్టావు అని అడుగుతూ ఉంది. అతను జస్ట్ థంబ్ చూపించాడనమాట. జస్ట్ సరదాగా అన్నట్లు థంబ్ చూపించాడు. నవ్వుకుంటూ ఉన్నారనమాట మేము వీడియో తీస్తూ ఉంటే. ఎందుకిలా పెట్టావంటే చూడండి థంబ్ చూపించాడు. సో, అలా కొంచెం ఫన్నీగా ఉండింది. వాళ్ళతో యాక్షన్ చేసి మాట్లాడడం. మేము ఫ్లైట్‌లో ఉన్నాం. వాళ్ళేమో ఇట్లా. సో, మొత్తానికి లోడ్ అయితే అయిపోయింది. అన్నీ వెళ్ళిపోతూ ఉన్నాయి. వాటి గమ్యస్థానాలకి వెళ్ళిపోతూ ఉన్నాయన్నమాట సూట్‌కేసెస్. సో, ఇవన్నీ అయిపోయిన తర్వాత ఈ ఫ్లైట్ మేము దిగంగానే నెక్స్ట్ మళ్ళీ ఇది శాన్ ఫ్రాన్సిస్కోకెళ్ళిపోతుంది. అందువల్ల ఫ్లైట్ అంతా క్లీన్ చేస్తూ ఉన్నారు వాళ్ళు. మేమైతే ఎందుకు హడావిడి అని చెప్పి మాకు టైం ఉంది. 3 అవర్స్ టైం ఉందన్నమాట. అందువల్ల మేము లాస్ట్‌లో వచ్చాము. లాస్ట్‌లో వచ్చి ఇక్కడ ఆహ్, ఈ లాస్ వేగాస్‌లో మేము వెయిట్ చేయాలి. ఇక్కడ ఫ్లోరింగ్‌లో గూడా మనం నడవకుండా లిఫ్ట్ లాగా ఉంటదనమాట. సో, దాని మీద మనం నిలుచుకుంటే అదే ఎళ్ళిపోద్ది. కొంతమంది దాని మీద ఎక్కి మరీ నడుస్తూ ఉంటారు. దానికి అడ్వాంటేజ్ ఏందో అర్థం గాదు. సో, అలా నడవలేనోళ్ళు వాళ్ళ కోసం ఇలాంటివి అక్కడక్కడ ఎయిర్‌పోర్ట్‌లో గూడా పెట్టుంటారు. ఇక్కడేంటంటే మేము దిగిన దగ్గర నుంచి చాలా దూరం ఉండింది. ఈ బుడ్డోడు చూడండి ఎంత హ్యాపీగా చిన్న చిన్న బ్యాగులేసుకొని క్యూట్‌గా నడిచి వెళ్తూ ఉన్నారు ఇక్కడైతే. Probably kind of similar based on the డెల్టా, ఈస్టర్న్ ఎయిర్వేస్, కాండోర్, పెద్దది ఉంది. టీడబ్ల్యూ, ట్రాన్స్ వరల్డ్ ఎయిర్లైన్స్. ఇది మనం వచ్చింది సౌత్ వెస్ట్, ఎయిర్ కెనడా, అలాస్కాలో మనం వచ్చామా? ఇన్ని ఉన్నాయి కావాలా? కాంటినెంటల్ ఇవన్నీ అమెరికాలో ఆపరేట్ అయ్యింది. ఓకే. ఫిలిప్పైన్స్ ఎయిర్లైన్స్, ఫెడరల్ ఎక్స్ప్రెస్, జపాన్ ఎయిర్లైన్స్, అమెరికన్ వెస్ట్ ఎయిర్లైన్స్, ఇవి ఇంకా ఫ్లైట్స్ ఇంటర్నేషనలా? అవి ల్యాండెడ్ హియర్. No, she flies జెట్ బ్లూ, చూడు ఎల్లో Skywards. గ్రాండ్ కెనియన్ ఎక్స్పీరియన్స్ అంట చూడు. ఇదే. ఇది ఉంది కదా, గ్రాండ్ కెనియన్ ఎక్స్పీరియన్స్ అంట సీనిక్ ఎయిర్లైన్స్. ఓకే. ఊరికే అది చూడడానికి కూడా ఉంటుంది. This airport was founded after World War II. వాళ్ళు వద్దు. తర్వాత ఈ ఎయిర్పోర్ట్ Southwest Airlines is now engaging all passengers going on flight 2031 service to Long Beach. Please make your way quickly Just but jacket safely పైనేసుకున్నారా? over gate C11 and ఆ Eugene. జాకెట్ వేసుకొని 1960sలో యూనిఫామ్ చూసారు కదా ఇక్కడ ఆ కోట్ అంతా కూడా అప్పుడు యూనిఫామ్ లాగా ఉండేదంతా. ఇక్కడ ఫ్లోరింగ్ అయితే 3 వెరైటీ మొజాయిక్ లాగా వేసి
అన్నీ ఆ లైట్ వెలుతురికైతే మెరిసిపోతూ ఉంది. బ్లూ, గ్రే కలర్ రెడ్ అనమాట. ఇక్కడ చూసారా? ఇక్కడ ఇక్కడ నార్మల్‌గా ఈ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు కావచ్చు, వీళ్ళకి స్పెషల్ ట్రీట్మెంట్ అనమాట. సో, దానికంటే ముందు దీని గురించి మాట్లాడదాం. నేనైతే నా లైఫ్‌లో ఫస్ట్ టైం డాగులకు కూడా రెస్ట్ రూమ్స్ ఉండడం ఇదే ఫస్ట్ టైం చూడడం. ఇక్కడ పచ్చికలాగా పెట్టేసున్నారు. ఈ పచ్చిక వాసన చూస్తే అవి సుస్సుపోతాయన్నమాట. దానికొక రూము, దానికి ఆహ్, క్లీన్ చేసేదానికి ఆ టిష్యూస్ అన్నీ ఉన్నాయి. సో, ఇది ఎయిర్‌పోర్ట్‌లో ఉందన్నమాట. చాలా నవ్వుకున్నాం పూజీ నేనైతే. చూడు డాగ్ కూడా ఎంత ఇదిగా ఉందని. కానీ అమెరికాలో వీళ్ళు చిన్న బిడ్డల కంటే కూడా ఎక్కువగా చూస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా మేము చాలా డాగ్స్ చూసాం ఎయిర్‌పోర్ట్‌లో అయితే. ఇక్కడ వాళ్ళు ఎక్కడికెళ్తున్నా కూడా తీసుకెళ్తూ ఉన్నారనమాట. కానీ మాతో వచ్చిన వాళ్ళందరూ దానికి సెపరేట్ గేజ్ ఉంటదేమో నాకు తెలీదు గానీ, నాకంత ఐడియా లేదు గానీ, మేమున్న ఫ్లైట్‌లో మాత్రం ఎక్కించలేదు. అంటే కిందెక్కడైనా ఎక్కించారా నాకు తెలియదు. ఎవరికైనా తెలిసుంటే మాత్రం కామెంట్ పెట్టండి. ఇక్కడ చూసారు గదా! ఇవేంటంటే జస్ట్ ఫోటో కోసం పెట్టినవన్నమాట. వాళ్ళు దీనికి తగ్గట్టు రాజుగారి కాస్ట్యూమ్స్, కత్తి, షూస్ అవన్నీ కూడా ఇస్తారంట. ఇక్కడ మనం అవి పైన అమౌంట్ పెట్టున్నారు. $10, $15, $20 అని. అవి తీసుకొని ఈ చైర్ మీద కూర్చొని రాజులాగా ఫోటోస్ తీసుకోవచ్చనమాట. ఆ కాస్ట్యూమ్స్ అన్నీ కూడా వాళ్ళ దగ్గరుంటాయి. ఇక్కడ చూసారు కదా! మన పెద్దవాళ్ళందరూ వరుసగా వీల్ చైర్‌లో కూర్చున్నారు. వీళ్ళకున్న ప్రియారిటీ అమెరికాలో ఎవ్వరికీ లేదు. అసలు వాళ్ళ కార్ పార్కింగ్ కావచ్చు, ఆహ్, వాళ్ళెక్కడికైనా ఈవెన్ వాష్‌రూమ్స్ కావచ్చు, అన్నీ కూడా వాళ్ళకి స్పెషల్ అన్నమాట. వాళ్ళ వాష్‌రూమ్స్ వాడినా, లేదా వాళ్ళ పార్కింగ్‌లో వేరే వాళ్ళు పార్క్ చేసినా $250 ఫైను. ఒక్కొక్క దగ్గర $305 ఫైను అలా ఉన్నాయన్నమాట. అంత ప్రయారిటీ ఇస్తారు వాళ్ళకి. ఇక్కడ మేమైతే కప్ నూడిల్స్, తర్వాత ఓట్స్ అవి తెచ్చుకున్నాం. సో, హాట్ వాటర్ పోసుకొని కొద్దిసేపు అలా పెట్టుకొని తినేయడమే అనమాట. ఇది మా డిన్నర్ ఈరోజు. సో, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. వీడియో ఎలా ఉంది